నా పేరు కాసు వేణుగోపాలరాజు. మాది కోనేరుపల్లి గ్రామం. మా గ్రామానికి నగనూరు నుంచి కోనేరుపల్లికి కనెక్టివిటీ రోడ్ ఉండేది ఇంతకుముందు గతంలో. దాదాపు 89 సంవత్సరాల నుంచి కనెక్టివిటీ రోడ్ ఉండే. ఆ రోడ్డుని 2 సంవత్సరాల క్రితం మాజీ సర్పంచ్ వాళ్ళు ఆక్యుపై చేసినట్టున్నారు. ఆక్యుపై చేసిన తర్వాత మేము ప్రజావానికి మా గ్రామస్తులు కూడా 2024లో ప్రజావానికి వెళ్ళి ప్రజావాణిలో కూడా దరఖాస్తులు ఇచ్చినారు. మొన్న కూడా రీసెంట్గా నేను గెలిచిన తర్వాత కూడా నన్ను గ్రామ రైతులు వచ్చి నన్ను అడగడం జరిగింది. నేను దాన్ని తీసుకొని నేను కలెక్టర్ గారిని కలిసినాం. కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాశారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు వచ్చి మోక మీదకి వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చేసి వాళ్ళ దగ్గర మేము అన్ని ఇచ్చిన ఎవిడెన్స్లు, గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా తీర్మానాలు చేసి మట్టి పోసడం జరిగింది, అవన్నీ వాళ్ళకు సబ్మిట్ చేసినాం. అవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి దాన్ని ఈరోజు రీస్టోర్ చేయడం జరిగింది. మంచి రైతులకు చాలా ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు ఆర్డీఓ గారు. ఈ ఆర్డీఓ గారికి గ్రామ ప్రజల తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. లేదు, ఆ దారి అవతల కూడా దళితులే ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చింది కూడా దళితులే. దళితులందరూ మా రైతులంతా మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత మేము దీన్ని చూసి మేము ఈ గ్రామస్తులం కాబట్టి మాకు తెలిసే ఐడియా ఉంది. మాకు ఇది దాదాపు గ్రామంలో కూడా చాలామంది పెద్దలు 70-80 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆర్ఏ గారికి చెప్పినారు. వాళ్ళు ఎప్పటి నుంచి రోడ్డు ఉందనేది. దాదాపు 80-90 సంవత్సరాల పైనే రోడ్డు ఉంది. అది కేసు ఏం లేదు. కేసు అనేది అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. కేసు లేదు. అది కేసు అనేది జస్ట్ పిటిషన్ వేసారు అంతే. పిటిషన్ మీద పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇంకా కూడా ఆ పిటిషన్ కూడా నా దగ్గర ఉంది. మీకు కూడా దాడి ఏం చేయలేదు. దాడి కోసం ఎవరు పోలేదు. దాడి అనేది అబద్ధం. వాళ్ళు కావాలని చేస్తున్న కుట్ర అంతే. న్యాయం గెలిచింది ఒకటి, గ్రామస్తులకు నిజం గెలిచింది, న్యాయం జరిగింది. దాదాపు ఒక 30-40 రైతు కుటుంబాలు ప్లస్ కోనేరుపల్లి నుంచి నగనూరుకు వెళ్ళే దారి అనేది రీస్టోర్ అవుతుంది. దీనివల్ల మాకు కోనేరుపల్లి నుంచి మాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే చుట్టూ తిరిగిపోవాల్సి వచ్చింది. ఇంతకుముందు గతంలో దాదాపు 2-3 సంవత్సరాలు రైతులు కూడా భూములన్నీ బీడు ఉంచుకున్నారు. మేము ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చుట్టూ తిరిగి కొత్తపల్లి వెళ్ళాలి, లేదంటే ఇటు నుంచి రుక్మాపూర్ నుంచి అయినా వెళ్ళాలి. ఇట్లా 15-20 కిలోమీటర్స్ వస్తుంది మాకు. ఇట్లయితే మాకు నగనూరు ప్రతిమ హాస్పిటల్ మాకు జస్ట్ 6 కిలోమీటర్లు ఉంటుంది. దాని ఎమర్జెన్సీ పడ్డా మాకు దగ్గర ఉంటుంది. ఇది మాకు మంచి రోడ్. ఇది ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఫండ్ నుంచే తీసి డబ్బులు తీసి రోడ్డు మరమ్మతు చేసారు. ఆ తీర్మానాలు కూడా ఉన్నాయి. లేదు, 28 గుంటలు అనేది అబద్ధం. అది సర్వేర్ 28 గుంటలు అని చెప్పలేదు. సర్వేర్ దగ్గర రిపోర్ట్ ఉంది. న్యాయం ఊరందరికీ న్యాయం జరిగింది. అన్యాయం ఇక్కడ అన్యాయం ఎవరికి లేదు. వాళ్ళ సొంత భూమి కాదు అది. ఇంతకుముందు గతంలో ఉన్న భూమి, కొత్త దారి అయితే తీయలేదు ఎవరు. గతంలో నుంచి ఎక్కడైనా పట్ట భూములు ఉంటాయి. ఏ రోడ్డు చూసినా కానీ పట్ట భూములు. సపరేట్గా రోడ్ అని ఎక్కడ కూడా ఉండదు. మీరు కావాలంటే మీరు ఎంఆర్ఓ గారిని కూడా తెలుసు. అంటే కొత్తగా దారి తీస్తే మీరు అన్నట్టు ఖరీదు కట్టిస్తారు. ఇది పాత దారిని రీస్టోర్ చేస్తున్నారు. ఇంతకుముందు ఉంది. 70-80 సంవత్సరాల నుంచి మీరు కావాలంటే